నేటి మన అంశం క్రైస్తవులు నేడు జరుపుకుంటున్న డిసెంబర్ 25 క్రిస్టమస్సా లేక తమ్మూజు మస్సా లేదా ఇతర అన్య విశ్వాసాలని బైబిల్లో ఎలా చొప్పించారో ఈ ప్రసంగం ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అల్లాకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ స్మరణ చేసుకుంటూ ఈ ప్రసంగాన్ని మొదలు పెడదాం. أعوذ بالله من الشيطان الرجيم శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ముందుగా సూరే అల్ మాయిదా విషయం ఏమిటంటే, గ్రంథ ప్రజలు అంటే యూదులు మరియు ఇతర వర్గాలకి చెందిన వారు, అలాగే నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. అయితే నేడు క్రైస్తవులు దేవుడు ఒక కుమారుడిని కన్నాడని విశ్వసిస్తున్నారు. వాస్తవంగా అల్లాహకు కుమారులు ఎవరు లేరని అల్లాహ్ తెలియజేశాడు. అయితే ఈ విశ్వాసం క్రైస్తవుల్లో ఎలా వచ్చింది అనేది మనం పరిశీలన చేద్దాం. మరి బైబిల్, ఖురాన్ మరియు చారిత్రక వెలుగులో మనము పరిశీలన చేస్తే ఇది ఒక అన్య విశ్వాసం అని మనకి తెలుస్తుంది. క్రిస్టమస్ పండుగ ఒక ఉదాహరణ. ఈ క్రిస్టమస్ ఎలా వచ్చింది అనే విషయాన్ని పరిశీలిస్తే, ఎన్సైక్లోపీడియాని మనం పరిశీలనిస్తే క్రిస్టమస్కు సంబంధించిన అనేక విషయాలు రాయబడ్డాయి, అలాగే కనబడతాయి. క్రిస్టమస్ పండుగ క్రైస్తవుల్లో ఎలా వచ్చిందో పరిశీలిద్దాం. యేసువారు జన్మించారు అని డిసెంబర్ 25వ తేదీన ఆ దినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న ఈ పండుగను జరుపుకుంటున్నారు. అయితే దేవుడు మానవుడిగా ఈ లోకంలో కన్య అయిన మరియమ్మ గర్భంలో జన్మించాడు అని క్రైస్తవంలో విశ్వాసం. మరికొంతమంది విశ్వాసం ఏమిటంటే, దేవుడు తన ఒకగానొక కుమారుడిని ఈ లోకంలో జన్మింపజేశాడు అని క్రైస్తవులు నమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికీ యేసువారు డిసెంబర్ 24వ తేదీన పుట్టాడు అని క్రైస్తవులు ఈ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటున్నారు. యేసువారు డిసెంబర్ 25వ తేదీన జన్మించాడా లేదా వేరే తేదీలో జన్మించాడా అనేది క్రైస్తవుల్లో విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే ఈ పండుగను యేసు జన్మించినప్పటి నుండి జరుపుకుంటున్నారా, ఆది అపోస్తులు ఈ పండుగను జరుపుకున్నారా అనేది పరిశీలిస్తే, ఈ పండుగను యేసు పుట్టినప్పుడు కానీ ఆది అపోస్తలులు జరుపుకున్నట్లు మనకి ఎక్కడ కూడా ఆధారాలు కనబడవు. అయితే ఈ పండుగ ఎప్పటి నుండి జరుపుకుంటున్నారో తెలిస్తే క్రైస్తవులు గుండెలు బాదుకుంటారు. ఈ పండుగను క్రీస్తు శకం 325లో అంటే లైబారియన్ మరియు కాన్స్టంటిన్ రాజు మొదలగు వారు డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినంగా చేయాలని ఆదేశించారు. అయితే యేసు అనుచరులకు అనుయాయులు దీనికి అంగీకరించలేదు. యేసు కూడా తన జన్మదినం జరుపుకోవాలని బైబిల్లో ఎక్కడా కూడా ఆజ్ఞాపించలేదు. ఇది యూదుల పండుగ కూడా కాదు, మరి క్రైస్తవుల పండుగన కాదు. మరి ఈ పండుగ ఎలా వచ్చింది అనేది మనం పరిశీలనిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు, క్రైస్తవులు బట్టలు చింపుకునేలా విషయాలు వెలుగులోకి వస్తాయి. క్రిస్టమస్, మాసే క్రిస్టా అను 2 లాటిన్ పదాల నుంచి క్రిస్టమస్ అనే మాట వచ్చింది. అయితే క్రిస్టమస్ అనగా క్రిస్టో మాస్ అంటే సూర్యదేవుని పండుగ అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తప్పుడు పండుగను క్రీస్తు శకం 325లో లైబీరియన్ మరియు కాన్స్టాంటిన్ చక్రవర్తి అంటే రాజు మొదలైన వారు దీన్ని డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినంగా చేయాలని సంఘాలను ఆదేశించారు.
యేసు ప్రవక్తగా విశ్వసించిన అనుయాయులు అంటే అనుచరులు ఈయన్ని ఆచరించలేదు. యేసు కూడా ఏ సువార్తలో కూడా ఎక్కడ కూడా తన జన్మదినం జరపాలని ఆజ్ఞాపించలేదు. ఇది పూర్తిగా అన్యుల విగ్రహాధికుల సూర్య ఆధారికుల పండుగ. ఈ పండుగకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు పరిశీలిస్తే వెలుగులోకి వస్తాయి. బబులోను వారి విశ్వాసం ప్రకారం నిమ్రోద్ పరిశీలన చేస్తే ఆదికాండం 10వ అధ్యాయం 8-9 వాక్యాలు గమనించినట్లయితే తన తల్లి అయిన సెమీరామస్తో అక్రమ సంబంధం వలన అతని మరణాంతరం తమ్మూజు జన్మిస్తుంది. ఈ సెమీరామస్ అంటే అర్థం ఏమిటంటే ఆకాశపు రాణి అని మనకు కనబడుతుంది. అయితే ఈ విషయమై ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం నుండి 20 వాక్యాలు మనం గమనిస్తే నిమ్రోద్ మరణాంతరం ఆత్మరూపిక సంచరించుకున్నాడు అనియు చనిపోయి సూర్యునిలో ఐక్యమైపోయిన నిమ్రోద్ తన గర్భం ద్వారా తన ప్రజలను ఏలుటకు వచ్చుచున్నట్లుగాను ఎండిపోయిన ఒక మొద్దు నుండి సతత హరిత వృక్షం అంటే క్రిస్టమస్ చెట్టు మొలిచినట్లుగా ఆకుపచ్చని చెట్టు కింద నున్న బాలునికి ప్రజలందరూ కానుకలు అర్పించుచుండటయు ఆకుపచ్చని వృక్షం ఆరాధన స్థలమందుంచిన ఎడల నిమ్రోదు దీవెనలు ఉంచిననియు అలాగని సెమీరామస్ ప్రజలకు బోధించినది. డిసెంబర్ 24వ రాత్రి తమ్మూజు పుట్టగా డిసెంబర్ 20వ తేదీన అతనికి టీ మస్ అంటే తమ్మూజు మస్ అను పేరుతో పండగ జరపడం ప్రారంభించారు. అంతకుముందు ఇది యూలీ పండుగ, తర్వాత ఇదే ఎక్స్మస్, అటు తర్వాత ఇది రోమన్ క్యాథలిక్ మత గురువుల ద్వారా ఎక్స్ట్రీమస్గా నుండి క్రిస్మస్గా అవతారం ఎత్తింది. సిరి అనే ఒక ఆమె ఇచ్చిన చరిత్ర సారాంశంతో యూరోప్ వాళ్ళు తమవైన ఆచారాలను సాంప్రదాయాలను క్రైస్తవంలో కలిపేశారు. విగ్రహారాధికులు అన్యులైన సూర్యారాధికులు సూర్యదేవుని పండుగను యేసు పుట్టుకకు ముడిపెట్టి ఆచరిస్తున్నారు. ఈ అన్య విశ్వాసాల గురించి మనం ఇంటర్నెట్లో పరిశీలన చేస్తే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వికీపీడియాలో ఈ విషయాలు మనకి తెలుస్తాయి. అయితే ఈ అన్య విషయాల గురించి మాట్లాడడానికి కూడా మనకి మనసు ఒప్పదు. ఈ విశ్వాసాలు ఎంత అసహ్యకరంగా ఉంటాయి అంటే ఇవి వినడానికి కూడా మనసు ఒప్పదు, అంత చండాలంగా ఉంటాయి. ఎలా అంటే ఒకసారి చూడండి. నిమ్రోదు తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంత హేయమైన జుగుత్సాకరమైన విషయం ద్వారా తమ్మూజు పుట్టడం ఎంత హేయమైన విషయం అంటే, అది కాక నిమ్రోదు సూర్యునిలో నీలమైపోయి తిరిగి అతనే తమ్మూజుగా పుట్టడం ఎంత అసహ్యకరమైన విషయం. అలాంటి వ్యక్తి ప్రజలను దీవిస్తాడు అని నమ్మడం, అది కూడా యూదుల గ్రంథం కలవారు, అలాంటి విశ్వాసాలని వైపుకు మొగ్గు చూపడం ఆశ్చర్యకరమైన విషయం. యూదులు తమ్మూజును తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు అని బైబిల్లో మనకి స్పష్టంగా రాయబడి కనబడుతుంది. ఒకసారి మనం ఏహెచ్కేలు 8వ అధ్యాయం 14-15 వాక్యాలు గమనిస్తే మనకి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజ దేవతను గురించి ఏచుట మనము చూచితిమి. ఈ విషయం మనకు అర్థమైపోతుంది. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటి మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూచి. అయితే ఆ తమ్మూజును బబులోను వాసులు తమకు సాఫల్యత ప్రత్యుత్పత్తికి సంబంధించిన దేవునిగా ప్రకృతి ఋతు చక్రాలను శాసించేవాడుగా నమ్మేవారు. ప్రతి ఏటా ఆకురు రాలే కాలంలో అంటే ప్రకృతి మోడుబారినప్పుడు తమ్మూజు మరణించాడని, తిరిగి ప్రకృతి చిగురించినప్పుడు తమ్మూజు తిరిగి బ్రతికాడు అని నమ్మేవారు. అయితే మనం ఒకసారి మళ్ళీ యెహెజ్కేలు 8:16 వాక్యం గమనిస్తే యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయం ద్వారం దగ్గర ముఖమంటపమునకు బలిపీఠమునకు మధ్యన ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయమునకు తట్టును, వారి ముఖములు తూర్పుకు తట్టును తిరిగియుండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండెను. ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు సూర్యునికి ఆరాధిస్తున్నారు, అంటే సూర్యదేవుని ఆరాధిస్తున్నారు.
భూమి ఆకాశాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి సృష్టించిన దేవుణ్ణి వదిలేసి ఆయన సృష్టించిన సృష్టి రాశుల్ని అంటే సూర్యుని, సూర్యగోళాన్ని పూజించడం ఎంతో పాపకరమైన విషయం. నిమ్రోదు తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని తన తల్లి గర్భవతి అయిన తరువాత చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన నిమ్రోదు ఆత్మ సూర్యునిలో లీనమైపోయి ఆ నిమ్రోదే ఆత్మ రూపిగా తిరిగి తమ్మూజుగా జన్మించడం జరిగింది. అలా జన్మించిన తమ్మూజును యూదులు దేవునిగా చేసుకొని పూజించారు. దేవుని మందిరానికి అభిముఖంగా తూర్పు వైపు అంటే సూర్యుడు ఉదయించే వైపు తమ ముఖాల్ని మరల్చి సూర్యగోళానికి నమస్కారం చేసేవారని బైబిల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం మరి ఆజ్ఞాపిస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశ ఖండం 17వ అధ్యాయం 2-5 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధంగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనాను, చంద్రునికైనాను, ఆకాశ నక్షత్రములలోని దేనికైనాను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములో దేనినందైన నీ మధ్యాహ్న కనబడినప్పుడు అది నీకు తెలపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. అది వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము పురుషునికి కానీ స్త్రీకైనా కానీ ఆ గ్రామము వెలుపలికి అంటే బయటకు తీసుకెళ్ళి రాళ్లతో చావగొట్టాలని చెబుతుంది. మరి పాత ఆదాములో పుట్టిన యూదులు సూర్యుని ఆత్మధార పుట్టిన తమ్మూజును పూజించి మరణకరమైన పాపం చేశారు కాబట్టి మరణ శిక్షకు పాత్రులయ్యారు. మరి కొత్త ఆదాములో జన్మించిన క్రైస్తవులు ఏమి చేశారు అంటే తమ్మూజు ప్రేమలో యూదుల మరణకరమైన పాపం చేశారు. ఆ తమ్మూజును యేసుకు ఆపాదించి ఆ తమ్మూజును యేసు రూపంలో క్రైస్తవుల మనసులోనే కాదు వారి ఇండ్లలోనూ, వారి హృదయాలలోనూ, వారి చర్చిలలోనూ తమ్మూజును ప్రపంచవ్యాప్తంగా చేయాలనే పనిలో విలీనమై ఈరోజు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఇది ఎంత హేయమైన కార్యం అంటే దేవుని ప్రవక్త అయిన యేసుకు మరియు ఆయన తల్లి పరిశుద్ధురాలైన మరియకు దేవునికి ఎంత అక్రమ సంబంధం కల్పించి దేవునికి మరియకు అక్రమ సంబంధం ద్వారా డిసెంబర్ 24న పుట్టాడని ఈ పండుగ జరుపుకుంటున్నారు క్రైస్తవులు. మరి ఇలాంటి అన్యుల విశ్వాసాలని క్రైస్తవులు జరుపుకుంటున్నారంటే ఇది అన్యుల విశ్వాసమే కదా. ఒకసారి యెహోవా స్థానంలో సూర్యుడిని పెట్టి నిమ్రోదుకు అతని తల్లి అయిన సెమీరామస్కు అక్రమ సంబంధం వలన పుట్టిన తమ్మూజుకు పోల్చి మీరే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది.